ఎప్పుడు టమాటా పికిల్, మామిడికాయ పికిలే కాదండి. నాన్ వెజ్ తినాలని కూడా అందరికి అనిపిస్తుంటది. కానీ డైలీ నాన్ వెజ్ తినాలన్నా కష్టమే. సో, నాన్ వెజ్ పికిల్ కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా తినొచ్చు. మేమైతే మాకు ఇలాగా సపరేట్‌గా ముక్కలు కావాలి అని అడిగితే చికెన్ షాప్‌లో ఇవ్వలేదు. ఒక కోడినల్లా ఇచ్చారనమాట. అది 2 కేజెస్ పడింది. సో, నేనైతే స్కిన్ అలాగే బోన్స్ ఇలా ఫ్యాట్ కంటెంట్ అంతా పక్కన పెట్టుకునేసాననమాట. ఈ ముక్కల్ని మాత్రం ఒక దబర్లోకి అయితే తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నీట్‌గా వీటన్నిటికి పట్టేలా అయితే కలుపుకుంటున్నానండి. చూడండి, చిన్న చిన్న క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే చాలా తక్కువ మసాలానే వాడుతున్నానండి. అండ్ ఇప్పుడు ఆ మసాలా ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ధనియాలు అండ్ మెంతులు, ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. వీటిని వేయించుకోవాలండి. మెల్లగా సిమ్లో పెట్టి 5 మినిట్స్ టైం పడుతుందన్నమాట. దోరగా వేయించుకోవాలి. బాగా స్మెల్ వస్తుందన్నమాట. అట్లా స్మెల్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, బాగా అనిపిస్తుంది అనమాట. సో, నేనైతే ఇది పావు కంటే కొంచెం చిన్న గ్లాసు, దాంతో 1.5 గ్లాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బాటిల్లోకి. మీరైతే 2 గ్లాసెస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్లో నాకు తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో, అందుకని మీరు 2 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ ఆయిల్ హీట్ ఎక్కాక హై ఫ్లేమ్ అయితే పెట్టకండి, త్వరగా మాడిపోతుంది, అంటే ముక్క సరిగా ఉడకదు. సో, ఇలా కొంచెం మంటను తగ్గించుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేపుకోండి. ఇలా ముక్క విరిగితే అయితే సరిపోతుందండి, కుక్ అయిపోయినట్టే అర్థం. మరీ ఎక్కువ పెద్ద మంట పెట్టేసి బ్లాక్గానో బ్రౌన్గానో చేసేయకండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా నీట్గా చేసుకోండి అనమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోండి. మొత్తం ఒకేసారి వేసేసినా సరిగా కొన్ని వేగవు, కొన్ని వేగుతాయి. సో, ఇట్లా చేసుకున్న తర్వాత నేనైతే ఇది ఫ్రెష్గా దంచుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనైతే యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పట్టింది. దీన్ని కొంచెం దోరగా వేయించుకున్నాను నేను. బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇదే ఇందులో మెయిన్ టేస్ట్ అనమాట. సో, ఇట్లా నీట్గా వేయించుకున్న తర్వాత కారం అయితే మనకి కావాల్సినంత క్వాంటిటీ అయితే వాడుకోవచ్చండి. దీనికైతే కొలత అంటూ ఏముండదు. నేను వచ్చేసి 50 గ్రామ్స్ వేసాను, నాకైతే సరిపోయింది. కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండే కారం అయితే 50 గ్రామ్స్ సరిపోతుంది. లేదు ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం ఎక్కువ మీరు వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా కూడా పర్ఫెక్ట్ కొలతలు అంటారండి. కొలతలతో ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకేలా తినరు కదా. సో, పర్ఫెక్ట్ అంటూ కొలతలు అంటూ ఏమి ఉండవు, మనం యాడ్ చేసుకోవడమేను. ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేశాక నేను ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, చూసారు కదండి, ఇక్కడ నేను మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్లోనే యాడ్ చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ యాడ్ చేసుకోకపోయినా మనకి సరిపోనట్టు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మగ్గాక ఈ మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అయితే మెత్తగా కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారాక ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే ఒక 5 లెమన్స్ అయితే తీసుకున్నానండి, కట్ చేసి పిండుకుంటున్నాను. పిండుకున్న రసాన్ని గింజలని పక్కకు తీసేసి